ప్రశ్న రావణ్ గారు అసలు అతను ఏమైపోయాడు, అతను అరెస్ట్ వీడియోలు ఎందుకు బయటికి రావడం లేదని చెప్పేసి నిన్న చాలా వరకు సెర్చ్ చేశాను. అందులోనూ నిన్న టీడీపీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం చేశారంటే అతనికి చాలా వరకు ఫోటో మాఫ్ చేసి నికార్సైన చెక్కలు అని చెప్పేసి రకరకాల పోస్టింగ్లు పెట్టారు. అతన్ని అదేవిధంగా ప్రశ్న రావణ్ని ప్లస్ ప్రకాష్ రాజ్ గారిని ఇలా చాలా వరకు చేశారు. అయితే ప్రశ్న రావణ్కి నిజానికి చాలామంది నిన్న సపోర్ట్గా నిలిచారు. చాలా వరకు ఎందరో మంది అడ్వకేట్స్ వచ్చారు. అతని కోసం చాలా వరకు ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు. ప్రశ్న రావణ్ పైన ఈగ వాళ్ళకుండా చూసుకున్నారు. నేను ఆ యొక్క సందర్భం చూసుకుంటే అసలు ప్రశ్న రావణ్కి ఏమైంది, బెయిల్ వచ్చిందా రాలేదా, అసలు బెయిల్ ఏపీ ప్రభుత్వం ఇచ్చిందా లేదా, దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దానిపైన మనం ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ప్రశ్న రావణ్ గారికి బెయిల్ వచ్చిందట. అయితే మరి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, యూట్యూబ్ ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్, విడుదలవగానే మరో కేసులో అరెస్టు చేసిన సర్పవరం పోలీసులు. పిఠాపురంలో నిన్న రాత్రి రావణ్ అరెస్ట్. 2025లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్తలు. ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్న రావణ్ ఇది కథ. నిన్న బెయిల్ వచ్చింది. మొదలు అరెస్ట్ అయిన పిఠాపురం విషయంలో అరెస్ట్ అయిన విషయం పైన అతనికి బెయిల్ వచ్చింది. మెజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చి మంజూరు చేసేసారు. మళ్ళీ అదే గ్యాప్లో అట్లెట్లా వదిలేస్తామని చెప్పేసి ఏం చేశారు, ఈ జనసేనకు సంబంధించిన నాయకులందరూ కలిసి మళ్ళీ అదే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగిందట. ఆ విషయంలో మళ్ళీ ఇంకొకసారి పోలీస్ స్టేషన్లో ఉంచేసి ఇంట్రాగేషన్ చేసే కార్యక్రమాలు లేకుంటే అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అతని మీద చెయ్యి పడితే ఆ పోలీస్ స్టేషన్ ఏం చేయాలో చేస్తామని చెప్పేసి బయట అతని కోసం ఎందరో మంది అభిమానులు రావణ్ మాటల్ని విని చైతన్యవంతమైన ఎందరో మహానుభావులందరూ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు. అయితే అందులో నాకు అనిపించింది ఏంటంటే ఒక్క యూట్యూబ్ జర్నలిజానికి ఏపీ ప్రభుత్వం భయపడిందంటే మీకెందుకే ఆ పక్క రాష్ట్రాల రాజకీయాలు, మీ రాష్ట్ర రాజకీయాలు ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు, మీ కుర్చీలు కదిలిపోయినాయి, ఇంకా మీకు పక్క రాష్ట్రాల రాజకీయాలు ఎందుకు, మీకు దేనికోసం? మీకు కాదిగా చిన్నలను కూడా మీరు పట్టుకొని వాళ్ళని జైల్లో వేసి హింసించి అటు కేవీఆర్ని ఇటు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసుడు పిరికితనం అంటారు దీన్నే. మేము అధికారం రాగానే ఒక్కొక్క కొడుకుల్ని పండబెట్టి తొక్కుతామని చెప్పి ఒక్కొక్కరిని గుడ్డలుడు తీసి కొడతామని చెప్పిన అదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసుకుంటే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకి ఎటువంటి యాక్షన్లు ఉండవట. కానీ ఆయన మాట్లాడిన మాటల్నే మళ్ళీ రీవార్డ్ వాడితే ప్రశ్న రావణ్ గారు మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, అది చేశారు ఇది చేశారని నిజాన్ని చెప్పారంటే ఆ కేసులు ఏది కూడా చెల్లదు. ఇక్కడ ఏం లేదు పెద్ద ప్రాబ్లం. ప్రశ్న రావణ్ ఎట్లా చేసైనా చిత్రహింసలు చేయాలనేది వీళ్ళ టార్గెట్. మెజిస్ట్రేట్ దగ్గరికి పోతే ఎట్లాగైనా బెయిల్ ఇస్తారు. సోషల్ మీడియా వాళ్ళని వేధించొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఈ పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వీళ్ళది, ఆంధ్ర పోలీసుల యొక్క అత్యుత్సాహం. అటు ఆ పోలీసులకు నిజంగా ఎవరు ఫోన్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తున్నాడో లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నాడు, కానీ నిజంగా వీళ్ళకు మెచ్యూరిటీ లేదు, రాజకీయ పరంగా మెచ్యూరిటీ లేదు. ఒకసారి ప్రశ్న రావణ్ గారికి ఆ బెయిల్ వచ్చిన యొక్క విజువల్ని మనం చూసుకోవచ్చు మిత్రులారా. సినిమా రేంజ్ అనుకోవచ్చు దాన్ని, సినిమా రేంజ్ అబ్సల్యూట్లీగా సినిమా రేంజ్ అంటారు దాన్ని. నిన్న అందరూ ఇక ప్రశ్న రావణ్ పని అయిపోయింది అనుకున్నారు మోస్ట్లీగా. చాలా వరకు ప్రభుత్వమే దిగొచ్చి అతన్ని ఇట్లా చేసిందంటే మామూలు ముచ్చట కాదబ్బా. ఎంత ఊపు ఉంటాడో ఆంధ్రప్రదేశ్ని, ఎంత ఆగమాగం చేసి ఉంటాడో ఆంధ్రప్రదేశ్ని. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్న రావణ్ హైదరాబాద్లో ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిధిలో ఉన్న పోలీసు వాళ్ళు మరి ఎట్లా పంపిస్తామేమని చెప్పేసి చెప్పాలి కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా మా రాష్ట్రంలో మీ పెత్తనమైందే అని చెప్పేసి పోలీసులతోటి అట్లీస్ట్ మాట్లాడకుండా కింద ఉన్న పిఏలతో చెప్పించవచ్చు కదా, సలహాదారులతో చెప్పించవచ్చు కదా. ఏం చెప్పియకుండా వీళ్ళు కొత్త తెరలేపుతా ఉన్నారు. ఎంతమంది గొంతులు నొక్కుతారబ్బా మీ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా తోటి గజ్జన వణికేటోళ్ళు, భయపడేటోళ్ళు ఎవరన్నా వీళ్ళు మైకుల ముందే వీళ్ళ యొక్క ప్రదర్శనలు, మా సభల మీదనే వీళ్ళు సింహాలు, సభ దిగితే పిల్లికని అద్మానం వీళ్ళందరూ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన సభల మీద ఎక్కి నేను సింహాన్ని చింపేస్తా, తొక్కేస్తా, లాగేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ సభ దిగగానే
ఒక్క సబ్జెక్ట్ ముక్క రాదు, బయటకు మాట ముచ్చటే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, అధికారులను బెదిరించడం, నాకు చెప్పేటోళ్ళు అయ్యారా మీరు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఏదైనా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రితో సబ్జెక్ట్ మాట్లాడమంటే దొబ్బే, అంత దొబ్బే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు, అతనికి రాజకీయాల మీద అసలు అనుభవమే లేదు. ఆయన ఒక సోషల్ మీడియా వారియర్తోనే భయపడ్డాడంటే వీళ్ళేం రాజకీయ నాయకులు అంటారు వీళ్ళని? వీళ్ళ పక్క రాష్ట్రాల మీద రాజకీయాలు చేయడానికి చూసేటోళ్ళు వీళ్ళేనా? అంతా దండగా వ్యవహారాలు వీళ్ళదు. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం పైన నిన్న మాట్లాడిన ముచ్చట మీకు వినిపించే కార్యక్రమం చేస్తే వినురి. మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి. ఓకే, బాధ్యతతో చెప్పండి. రైట్. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. ఓకే, అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. విన్నారు కదా, మర్యాదగా చెప్పండి, ముద్దుగా చెప్పండి. మీరు గనక ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు గనక ఈ లీగల్గా ఎదుర్కోవాలక తప్పదు అని చెప్పేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగిందన్నమాట. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మరి మీరు గతంలో మాట్లాడిన ముచ్చట పరంగానే ప్రశ్నారావుని మాట్లాడారు. అక్కడ పెద్దగా ఏం లేదు. ప్రభుత్వాల కుర్చీలు కూలిపోయేటట్టున్నాయి, ప్రశ్నారావుని అరికట్టకుంటే మన పదవులు ఊడిపోయేటట్టున్నాయి, జనసేనకు బలం ఏర్పడతా ఉంది, మన ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పేసి భయంతో ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు తప్ప ప్రశ్నారావుని చేసిందేమో ఇల్లీగల్గా డ్రగ్స్ అమ్మేయడనో లేకుంటే టెర్రరిస్ట్ అనో రేపిస్ట్ అనో కాదు. ఈరోజు రేపిస్టులు, టెర్రరిస్టులు, గంజాయి స్మగ్లర్లు అందరూ ఫ్రీడమ్గా జరుగుతున్నారు. వాళ్ళకున్న స్వాతంత్రం ఎవరికి లేదు. ప్రభుత్వం అట్లా ఇచ్చింది వాళ్ళకి స్వాతంత్రాలు. కానీ ప్రజల కోసం ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు మాత్రం అరెస్ట్ చేసే విషయంలో ఈ యొక్క ఆంధ్ర వ్యవహారం, తెలంగాణ వ్యవహారము టెర్రరిస్టులు మించిన శిక్షలు, స్మగ్లర్లు మించిన శిక్షలు, రేపిస్టులను మించిన శిక్షలు వేస్తూ ఉన్నారు. రేప్ చేసిన ఒక 10 రోజుల దాకా పట్టుకుంటలేరు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ చేసేటోళ్ళు కూడా 10 రోజుల దాకా పోలీసులు పట్టుకుంటలేరు. ఇప్పుడు మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు, ఆ యొక్క శాంతి భద్రతలు లేకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి వాటిని అరికడతలేరు పోలీసులు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ మీద కానీ వీడియోలు చేయగానే పోలీస్ శాఖ వాళ్ళు అన్ని సిస్టమ్లు ఆన్ చేసుకొని, అన్ని సిగ్నల్ ఫుల్గా ఆన్ చేసుకొని కథం అరెస్ట్ చేసే కార్యక్రమాలు, టక్క అరెస్ట్ చేసే కార్యక్రమాలు వీళ్ళు పన్నాగం పన్నుతూ ఉన్నారు. సో నేను ఏమంటున్నా అంటే వీళ్ళు సోషల్ మీడియాతోటి భయపడే నాయకులు వీళ్ళట కేసీఆర్ని వచ్చి ఎదుర్కొంటారట. అంత సీన్ లేదు వీళ్ళకి. అబ్బాది వాళ్ళు కలగంటుర్రు, ఈ కళ నిజమైతే ఎంత బాగుండు అని కలగంటురు తప్ప సోషల్ మీడియాకు భయపడే బ్యాచ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్లస్ మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సోషల్ మీడియాకి జస్ట్ భయపడే బ్యాచ్ ఇదంతా. వీళ్ళకి బయటికి వచ్చి తొడలు కొట్టి మేము రాజ్యాన్ని వెళ్తామంత లేదు అది. అందుకనే ప్రశ్నారావణ్ గారికి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్. ఇట్లనే ఒక నెల మొత్తం అతన్ని ఎట్లా చేసైనా శారీరకంగా చిత్రహింసలు చేయాలనేదే వాళ్ళ ప్రయత్నాలు. కానీ ప్రశ్నారావణ్ బయటికి వస్తే మళ్ళీ మీ పిట్ట కథలు నాకు తెలిసి ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇక ఆ విధంగా ఆయన చేస్తాడు. ఆయనకున్న స్టైల్కి, ఆయనకున్న క్యాడర్కి, ఆయనకున్న సబ్జెక్ట్కి, ఆయనకున్న మేధస్సుతనానికి ఈ క్లీన్ స్వీప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2029. ఆ ఒక్క ప్రశ్నారావణే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర రాజకీయాల్ని ఊపేసిండు, మొత్తానికి ఊపేసిండు టోటల్లీ. ఒక చదువుకున్నోడు మాట్లాడితే ఎట్లుంటుంది, ఓ చదువు రానోడు సీఎం అయితే ఎట్లుంటుంది, అదే జరుగుతుంది ప్రస్తుతం ఏపీలో కథ.